కనిపిస్తున్నాయి. సార్ కాంగ్రెస్ ఎంత సిగ్నిఫికెంట్గా ఉందనుకుంటా, అంటే ఓటు బ్యాంక్ తక్కువగా ఉంది కాంగ్రెస్కి, కాంగ్రెస్ కలిసి పోటీ చేయనంత మాత్రాన ఆప్ మీద ఎక్కువ ప్రభావం పడేది అనేది ఒక ఈక్వేషన్గా కనపడుతుంది. మీరేమంటారు? అంటే మనకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చి ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్ వచ్చి అది కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్ ఓటింగ్ ఫిగర్స్ వస్తే తప్ప ఆ అనాలిసిస్ను కాంప్రహెన్సివ్గా చేయలేం. అందువల్ల ఇప్పటికైతే క్విక్ అనాలిసిస్ చూస్తే కాంగ్రెస్ ఎంతో కొంత ఆప్ను డ్యామేజ్ చేసింది. అయితే ఆప్ ఓడిపోవడానికి కాంగ్రెసే కారణము అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతీషి లాంటి వాళ్ళే స్ట్రగ్లింగ్ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వల్లనే ఆప్ ఓడిపోతుంది అనేటువంటి కంక్లూజన్కి రాలేము. ఆప్ స్వయంకృతాపరాధాల రీత్యా దెబ్బతింటున్నది, ఓడిపోతున్నది అన్నకన్నా దెబ్బతింటున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కీలకమైన డైమెన్షన్. ఇప్పుడు ఓక్లా అనే కాన్స్టిట్యున్సీ ఉంది, ఆప్ అభ్యర్థి నాయకుడు అమానతుల్లా ఖాన్ పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ. అక్కడ మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ లోకల్గా బాగా వర్క్ చేసిన కౌన్సిలర్గా ఉన్న అభ్యర్థిని పెట్టారు. ఎంఐఎం ఢిల్లీ అల్లర్లలో ఒక ముద్దాయిగా ఉండి యూఏపీ అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద నేరస్తుడిగా ఉన్న వ్యక్తిని ఎంఐఎం పెట్టింది. క్లియర్గా ముస్లిం ఓటు డివైడ్ అయింది. అక్కడ ముస్లిం మెజారిటీ సీట్ అది. ఇంతవరకు చరిత్రలో హిందూ గెలవలే, చరిత్రలో ముస్లిమే గెలుస్తూ వచ్చాడు. ఆ సీట్లో బీజేపీ గెలుస్తుందా అనే వాతావరణం ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే నేను మాట్లాడే సమయానికి. సో అందువల్ల ఇది క్లియర్గా కనబడుతుంది. తర్వాత కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్ కూడా మీరు గమనిస్తే అరవింద్ కేజ్రీవాల్ పైన సందీప్ దీక్షిత్ను పెట్టారు, మీకు అతీషి పైన ఆల్కాలమ్మ అని పెట్టారు. అంటే పార్టీ అగ్రనాయకుల్ని నేరుగా ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల పైన దించడం ద్వారా తమకు ఢిల్లీలో బీజేపీని ఓడించడం ఎంత ముఖ్యమో ఆప్ను దెబ్బతీయడం కూడా అంతే ముఖ్యమని కాంగ్రెస్ ఒక మెసేజ్ పంపింది. ఎందుకంటే ఆపు లక్ష్యం, కాంగ్రెస్ లక్ష్యం ఏంటంటే ఆ పుట్టక ముందు ఉన్న బైనరీ ఏంటి? బీజేపీ కాంగ్రెస్. బీజేపీ గెలవకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ గెలవకపోతే బీజేపీ. మీరు కర్ణాటకలో కాంగ్రెస్ అలాగే అధికారంలోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో అలాగే అధికారంలోకి వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ బీజేపీ బైనరీ ఉంటే తమకు ఎప్పుడో ఒక రోజు పవర్ వస్తుంది. కాంగ్రెస్ బీజేపీ బైనరీ లేక వేరే వాళ్ళు వచ్చారనుకోండి, ఆంధ్రప్రదేశ్ లాగా పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు టీడీపీ తెలంగాణలో చూడండి మీరు, కాంగ్రెస్ బీఆర్ఎస్ బైనరీగా ఉండే మధ్యలో బీజేపీ ఎమర్జ్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి వచ్చినప్పుడు కాంగ్రెస్ బెనిఫిట్ అయింది. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, బైనరీ కాంగ్రెస్ లేదు, టీడీపీ వైసీపీల మధ్య ఉంది. కాంగ్రెస్ పార్టీ జగన్ పట్ల అసంతృప్తి ఉన్నప్పుడు లాభపడలే, చంద్రబాబు నాయుడు పైన అసంతృప్తి ఉన్నప్పుడు లాభపడాలి. అందువల్ల ఢిల్లీలో కాంగ్రెస్ లక్ష్యం ఏంటంటే ఆప్ను గనక స్పేస్లోకి వెళ్ళి తీసేస్తే మళ్ళీ ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో లాగా. అప్పుడు అనివార్యంగా తమకే లాభం అవుతుంది కదా అనేది కాంగ్రెస్ లక్ష్యం. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఆల్ ఎఫర్ట్స్ పెట్టారు. సో అది కూడా ఒక సిగ్నల్ మీకు. అంటే బీజేపీ ఏమో కన్సాలిడేటెడ్గా ఉంది, బీజేపీ వ్యతిరేక పక్షమేమో విడిపోయింది తమ తమ రాజకీయ అవసరాల రీత్యా. అందువల్ల అది క్లియర్గా బీజేపీకి బెనిఫిట్గా ఆప్కు నష్టంగా ఉంది. ఇక ఎన్ని సీట్లలో ఆప్ విజయావకాశాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది అనేది మైన్యూట్ డీటెయిల్స్, అది మనకు 1 or 2 days పడుతుంది. ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్ వచ్చేదాకా మనం విశ్లేషించలేము.